నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,000 కోట్ల మిత్తి కట్టుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. అందులో భాగంగా అధికారం చేపట్టిన 2 రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలను నెరవేర్చామని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని, కేవలం లాల్కోట గ్రామంలో 1,65,00,000 రుణమాఫీ జరిగిందని తెలిపారు. మనం ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అందియాలి, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోన ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేపు 26వ తారీఖు నుంచి 4 పథకాలను అమలు చేయబోతా ఉన్నాం. కాబట్టి ఆ 4 పథకాలకు సంబంధించి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి అంటే అధికారులను తీసుకెళ్లి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఈ గ్రామ సభలో నాతో పాటు ఇబ్బందులు పడే విషయం మనం చూసాం. ఆ రోజు ఎక్కువ మహిళా తల్లులు ఇబ్బందులు పడతా ఉంటారు. కరెంటు బిల్లులు కట్టడానికి అధికారులు వచ్చినప్పుడు ఇళ్లలో ఉండేది మహిళలే కాబట్టి మహిళలు ఇబ్బందులు పడతా ఉంటారు. వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మనం వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈ గ్రామంలో ఒక లాల్కోట గ్రామంలోనే దాదాపు గృహజ్యోతి పథకం కింద 486 కుటుంబాలకు అంటే 486 కుటుంబాలకు ఈరోజు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు 200 యూనిట్ల కరెంటు బిల్లు అంతా కూడా మీ తరఫున ఈరోజు ప్రభుత్వమే కడతా ఉంది. 486 మంది ఒక ఈ లాల్కోట గ్రామంలోనే లబ్ధి పొందుతా ఉన్నారు. మన నియోజకవర్గంలో దాదాపు 60,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 40,000 కుటుంబాలకు ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మన ప్రభుత్వం ఇస్తా ఉంది. 40,000 కుటుంబాలకు 200 లోపు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఈ 200 లోపు ఇస్తున్న 40,000 కుటుంబాలకు సంబంధించిన బిల్లు దాదాపు 1,26,00,000 1,26,00,000 ఈరోజు మన ప్రజల తరఫున మన ప్రభుత్వమే కరెంటు ఆఫీసులో కడతా ఉంది. అంటే అది మనము ఇచ్చిన గ్యారంటీ. ఈరోజు 26వ తారీఖు నుంచి ఇంకా 4 పథకాలు మీకు అందియబోతా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా రైతు భరోసా కూడా ఈరోజు పండించిన పంటకు ఎకరాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు దాదాపు మన గ్రామంలో ఇక్కడ 803 మంది మన రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ భూములకు అంటే వాళ్ళ అకౌంట్లలో రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు. రేపు 26వ తారీఖు నుంచి 803 మంది రైతులు ఉన్నారు. అంటే ఆలోచన చేయండి, మన గ్రామంలో 803 మంది రైతులకు రేపు 26వ తారీఖు నుంచి రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఉపాధి హామీ కూలీ ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉంటారో ఉపాధి హామీ కూలీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లలో 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని కూడా రేపు 26వ తారీఖు నుంచి అమలు చేయబోతా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఈరోజు ఏ ఊర్లో పోయి చూసినా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టించిన ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి నాకు తెలిసి లాల్కోటలో అయితే ఒక్క ఇల్లు కట్టలేదు అనుకుంటున్నాను. నేను ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. 10 సంవత్సరాలు మీకు మాట ఇస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఇందిరమ్మ ఇళ్ల కోసం అని చెప్పి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా రేపు 26వ తారీఖు నుంచి ఫస్ట్ మొదటి విడతల ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళే ఎవరైతే పూరి గుడిసెలలో నివాసం ఉంటున్నారో వాళ్ళ సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మనము 5 లక్షల రూపాయలు సాయం చేయబోతా ఉన్నాం. ఆ పథకాన్ని కూడా రేపు
26వ తారీఖు జనవరి నుంచే అమలు చేయబోతాను. ఈ 4 పథకాలు కూడా మీకు అందించాలనే లక్ష్యంతోన ఆ పథకాలు ఇంకెవరైనా మిస్ అయితే వాళ్ళ వివరాలను కూడా సేకరించాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ గ్రామ సభలను సద్వినియోగం చేసుకొని మీరు ప్రభుత్వానికి సహకరించండి. మీకోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో ఇన్ని అప్పులున్నా ఈ పథకాలను అందిస్తా ఉన్నాం. ఇంకా 1-2 మిగిలిపోయినాయి. అవి కూడా తప్పకుండా త్వరలోనే ఆ పథకాలను కూడా అందిస్తాం. ఎందుకంటే ఈరోజు అప్పులు చేసిన ఏం చేస్తాడు, వారు మండల కేంద్రంలో ప్రజాపాలన లేదా మీ సేవా కేంద్రాలకు కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడను. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఈ రేషన్ కార్డ్స్ విషయానికి వస్తే మరి SEEPC సర్వే మనం గత నెలలో నిర్వహించుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. పంతులు మన ఊరు స్కూళ్ళలో పంతులు పనిచేయక లేకుండే, చాలా ఊర్లలో స్కూళ్ళలో పంతులు లేకపోతే ఈ 60,000లో దాదాపు 11,006 మంది టీచర్ల నియామకం చేయడం జరిగింది మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వంలో. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురాబోతా ఉన్నాం. ముఖ్యంగా మన ప్రాంతంలో విద్యను అభివృద్ధి చేయాలి, విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతోన మన పక్కనే దమగ్నపూర్ ఊరు పక్కన ఒకటి